హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పళ్ళని కరెక్ట్ చేయించుకోవాలంటే వంకరగా ఉన్న పళ్ళని మీరు సరి చేయించుకోవాలనుకుంటున్నారా? కానీ వాటికి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పుడు. వాటిల్లో అంటే బ్రేసెస్ బెటరా, లేదంటే ఇన్విజిబుల్ అలైనర్స్ అని ఉన్నాయి, అవి బెటరా అని బట్ రెండింటి మధ్యలో ఉన్న ఏదైనా ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను, ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో మీరు ఈ బ్రేసెస్, అలైనర్స్ ఈ రెండిట్లో ఏది సూటబుల్గా ఉంటుంది, మాకు ఏది సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే మీరు లుక్స్ పరంగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే మీరు ఒక సోషలైజ్ పర్సన్ అనుకోండి, అంటే బయట ఏదైనా ఎక్కువ తిరిగి ఏదైనా మాట్లాడే ఇది ఉన్నా, లేదంటే ఏదైనా మంచి ప్రొఫెషనలిజంలో ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవుతున్నా, మీకు లుక్స్ పరంగా బాగుండాలంటే ఈ బ్రేసెస్ అనేవి కొద్దిగా ఏంటంటే ఆడ్గా కనిపిస్తాయి. సో అప్పుడు మీకు అలైనర్స్ అనేవి బెటర్. బట్ అలాగే కంఫర్ట్ పరంగా కూడా వెన్ కంపేర్ టు బ్రేసెస్, అలైనర్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే ఈ బ్రేసెస్ అనేవి కొన్నిసార్లు మనకి గుచ్చుకొని రప్చర్ అవుతూ ఉంటుంది, మన లోపల ఉన్న గమ్స్ కానీ, లేదంటే వానుకున్న లోపల ఉన్న నోట్ లోపల ఉన్న స్కిన్ కానీ. సో వాటితో పోలిస్తే బెటర్ మీరు లుక్స్ అండ్ కంఫర్ట్కి ప్రిఫర్ చేస్తే కనుక వెన్ కంపేర్ బ్రేసెస్ అంటే అలైనర్స్ అనేవి ఒక స్టెప్ హెడ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ కూడా మనం ఒక వన్ ఆఫ్ ది పాయింట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే బ్రేసెస్ మెయింటైన్ చేయడం అనేది ఒక కొద్దిగా క్లిష్టతరమైన పని. ఎందుకంటే ఏదైనా ఫుడ్ తిన్నా అక్కడ వైర్కిను ఆ బ్రేసెస్కి మధ్యలో స్టక్ అయిపోయి ఉండడం, దానివల్ల మీకు లేని పళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు కేవలం ఈ బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే అలైనర్స్ అనేది మనం బ్రష్ చేసుకునేటప్పుడు ప్లస్ ఫుడ్ తినేటప్పుడు తీసేస్తాం కాబట్టి క్లీనింగ్ అనేది హై ప్రయారిటీలో ఉండి నీట్గా మెయింటైన్ అవుతుంది. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు మెయింటెనెన్స్ పరంగా, లుక్స్ అండ్ కంఫర్ట్ పరంగా అలైనర్స్కి మనం ఓటు వేసిన కాస్ట్ పరంగా వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే 1:3 రేషియోలో ఉన్నంత వరకు కాస్ట్ ఉంటాయి. బట్ డిపెండ్స్ అపాన్ అది కూడా బ్రాండెడ్ బట్టి కూడా ఇంకా హయ్యర్ కాస్ట్ కూడా ఉంటాయి. బట్ ఈ కాస్ట్లో కంపేర్ చేసుకుంటే మనకి బ్రేసెస్ అనేవి ఎప్పుడైనా సరే కొద్దిగా సూటబుల్గా ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉండే ప్రైసెస్లో ఉంటాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇంకొక వన్ మోర్ పాయింట్ ఏంటంటే ట్రీట్మెంట్ టైం. మనకి ట్రీట్మెంట్ టైం ఎందులో ఏది క్విక్గా అవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు సింపుల్ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా, లేదంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలన్నా మనకి అలైనర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఈజీగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బ్రేసెస్ కూడా అదే టైంలో ఉంటుంది. బట్ వేరేస్ కాంప్లెక్స్ కేసెస్ వచ్చేసరికి అంటే కొన్ని ఇంటర్వెన్షన్, అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ కానీ, లేదంటే చాలా రకాలు ఉంటాయి, ప్యానిక్ అవ్వద్దు. బట్ కాంప్లెక్స్ కేసెస్కి ఎప్పుడు కూడా వెన్ కంపేర్ టు అలైనర్స్, బ్రేసెస్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఆప్షన్. బికాస్ బ్రేసెస్ అనేవి మన ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో ఉన్న మెకానిక్స్ అన్నీ యూజ్ చేసి మనం చేస్తాం. బట్ అలైనర్స్ ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎందుకంటే డిజిటల్గా మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఆ పారామీటర్స్లో చూసుకుంటే అది పర్లేదు. కానీ కాంప్లెక్స్ కేసెస్ వచ్చేసరికి ఆల్వేస్ ప్రిఫర్ బ్రేసెస్. ఐ సజెస్ట్ ఓన్లీ బ్రేసెస్ ఫర్ కాంప్లెక్స్ కేసెస్. అండ్ ఏజ్ గ్రూప్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లలకి మనం ఎప్పుడైతే ఎర్లీ స్టేజెస్లో కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు స్కూల్స్లో ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఊహ తెలియని వయసులో ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు బెటర్ ప్రిఫర్ బ్రేసెస్. బికాస్ అలైనర్స్ అనేది తీసి పెట్టుకోవడం అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అందులో, బట్ బ్రేసెస్ అనేది ఫిక్స్డ్. సో పిల్లలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా నచ్చినప్పుడు తీసి పెట్టేశారు అనుకోండి, ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ అయితే కనుక అలైనర్స్ అనేది మళ్ళీ మనకి చాలా వర్సన్ అవుతుంది ట్రీట్మెంట్. సో బ్రేసెస్ అనేది మనం ఏంటంటే రిమూవ్ చేసుకోలేము కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఒక ఫాలో ప్రోటోకాల్ ప్రకారం అయిపోతూ ఉంటుంది. బట్ వేరేస్ కొద్దిగా మెచ్యూర్డ్ అంటే ఒక అడల్ట్స్ వచ్చేసరికి, లేదంటే ఒక ప్రొఫెషనలిజంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు కనుక మేము అలైనర్స్ మెయింటైన్ చేసుకోగలం, మేము అంటే స్కిప్ చేయకుండా కంపల్సరీ పెట్టుకుంటాం అన్నప్పుడు బెటర్ దెన్ బ్రేసెస్, అలైనర్స్ విల్ బి మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే ఏదైనా ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఏంటంటే ఒక బుల్లింగ్ టైప్లో మనకి చేస్తుంటారు, ఏంటి పళ్ళకి కంచే ఇచ్చేవా ఇట్లా అంటూ ఉంటారు. సో అవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఎక్కువ ఫీల్ అయిపోకుండా, లేదా ఏదైనా సైకలాజికల్గా మీకు ఇంపాక్ట్ అవుతుంది కానీ నేను నా టీత్ కరెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ప్రిఫర్ అలైనర్స్. సో ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మీకు బ్రేసెస్ కరెక్టా, అలైనర్స్ కరెక్టా అనేది మీరు డిసైడ్ అవుదాం అనుకున్నారా? ఇన్ కేస్ ఇప్పటికీ డిసైడ్ అవ్వలేకపోతే కనుక అయినా ఏం పర్లేదు, మీరు మన కామెంట్ బాక్స్లో కానీ, లేదంటే మన బయోలో మెన్షన్ చేసిన ఏవైతే ఫోన్ నెంబర్స్ ఉన్నాయో వాటికి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కనుక మీరు వస్తే నేను మీకు మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏ ఆప్షన్ సూటబుల్ అనేది కూడా నేను
మీకు చెప్పగలను. సో ఇలాంటి యూస్ఫుల్ అండ్ హెల్దీ కంటెంట్ ఉన్న వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్న అవేర్నెస్ మీరు మీ నియర్ అండ్ డియర్ వన్స్కి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే పాస్ట్ 6 monthsగా మనం ఇన్స్టాగ్రామ్లో మోటార్ స్మైల్స్ విజయవాడ అనే పేరుతో ఒక పేజ్ రన్ చేస్తున్నాము. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అనేది చేస్తూ వెంటనే వెళ్ళి చెక్ చేసేసేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు ఫాలో, లైక్ అండ్ షేర్ అవర్ ఇన్స్టా పేజ్.